హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ సాఫ్ట్గా కుక్ అయ్యి జ్యూసీగా ఉండాలి అంటే నేను ఒక టిప్ చెప్తాను, అది కంపల్సరీ ఫాలో అవ్వండి. చాలా టేస్టీగా వస్తుంది. ఈరోజు ఈ కర్రీ ఎందుకు చేస్తున్నానంటే చూడండి బయట వెదర్ ఎలా ఉందో. మాకు ఇక్కడ మార్నింగ్ నుంచి స్నోఫాల్ జరుగుతుంది. ఈ స్నో కంటిన్యూస్గా పడుతూ వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. అందుకని ఈరోజు లంచ్లోకి స్పైసీగా మటన్ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దీంట్లో ఫస్ట్ గసగసాలు, ఎండు కొబ్బరి కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలో కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టాలి. మనకి గసగసాలు కానీ, నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురిమేసాను కాబట్టి ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. సో వెంటనే ఫ్రై అయిపోతాయి. దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం కుక్కర్ తీసుకున్నాను. ఈ కుక్కర్లో కొంచెమే ఆయిల్ యాడ్ చేశాను. అందులో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇవి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెమే ఆయిల్ యాడ్ చేశాను, బట్ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. మనం కుక్కర్ విజిల్ పెట్టేసి కుక్ చేస్తాం కాబట్టి మటన్లోంచి ఎలాగో కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది, అది సరిపోతుంది. అందుకే ఆయిల్ కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకున్నాను. దీంట్లో 1 ఫుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1/2 స్పూను ధనియాల పొడి యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసి దీంట్లో మటను అసలు స్మెల్ కూడా రాదండి, చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి కంపల్సరీ. ఇప్పుడు మటన్ యాడ్ చేస్తున్నాను. ఇది సాఫ్ట్గా రావాలంటే ఈ మటన్ని ఒక 2 అవర్స్ సాల్ట్ వాటర్లో నానబెట్టి తీస్తే చాలా సాఫ్ట్గా వస్తుంది ముక్క. ఇదే బెస్ట్ టిప్, మటన్ కుక్ చేసేటప్పుడు చాలా బాగా వస్తుంది. కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇప్పుడు మటన్ యాడ్ చేసి మటన్లోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మటన్లోంచి వాటర్ బయటకు వచ్చాయి కదా, ఈ టైంలో ఒక 1/2 టొమాటో యాడ్ చేసుకోవాలి. కొంచెం టొమాటో యాడ్ చేస్తే ఏంటంటే ఆ ట్యాంగినెస్ యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. 1/2 ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ కొంచెం పుదీనా యాడ్ చేశాను. ఈ టొమాటో, పుదీనా అంతా కలిపి కొంచెం ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిస్తాను. చూసారు కదా, ఇలా మొత్తం కలిపి కుక్ అవ్వనిస్తాను. ఇప్పుడు మటన్లో మనకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ పడతాయి మనకి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. ఇంకొక 1/2 గ్లాస్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేయాలి. నేను 4 విజిల్సే పెట్టాను, ఇంతకు మించి ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు. మనం సాల్ట్ వాటర్లో నానబెట్టాము కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. 4 విజిల్స్కి కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న గసగసాలు, ఎండు కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసి కొంచెం గరం మసాలా యాడ్ చేసి ఒకసారి కలిపి కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే గ్రేవీ కొంచెం చిక్కబడుతుంది. సాల్ట్ చెక్ చేసుకొని ఎంత తగ్గితే అంత యాడ్ చేసుకోండి. ఇదంతా ఇలా కలిపేసి ఒక 10 మినిట్స్ మనం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. హైలో కుక్ చేస్తే దాంట్లో వాటర్ అంతా అయిపోయి థిక్ గ్రేవీలా అవుతుంది. సో సిమ్లో కుక్ చేయాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చూసారా గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో. ముక్క అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయింది. కంపల్సరీ మీరు ఈసారి ఎప్పుడన్నా మటన్ కుక్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్లో నానబెట్టండి, చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.